ఎవరు సార్ ఫస్ట్ అసలు మీకు సుపరిచితుల అదే దాని ఏమంటారు మీ ఫ్యామిలీ మాధవ్ పెద్ద ఫ్యామిలీ అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి అందరూ తెలుసు. బట్ కామన్ ఆడియన్కి తెలియడానికి కోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చెప్తారు? మీ ఫ్యామిలీ ఇన్స్పైర్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి రావడానికి కారణం అంటే ఎవరు చెప్తారు మీరు? ముందు మా ఫ్యామిలీకి ఆద్యులు ఎవరంటే మాధవపతి వెంకటరావు గారిని మాకు వరుసగా తాతగారు అవుతారు. ఓకే. ఆయన ముందు అసలు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఓకే. 1930s ద్రౌపది వస్త్రాపహరణం ఇటువంటి సినిమాలు చేశారు ఆయన. ఓకే. యాజ్ ఏ ఆయన అసలు యాక్చువల్గా ఆయన స్టేజ్ ఆర్టిస్ట్. ఓకే. సినిమాల్లో 5 సినిమాలు చేశారు. ఆయన గుమ్మడికి వెంకటేశ్వరరావు గారిని ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. గుమ్మడి గారు ఎప్పుడు బాబాయ్ బాబాయ్ అనేవాళ్ళు లైఫ్ టైం. అలాగే ఎస్వి రంగారావు గారికి స్ఫూర్తి, ఒక దుర్యోధనుడు క్యారెక్టర్ వాళ్ళు. రంగారావు గారికి ఇన్స్పిరేషన్ ఆయన అంత గొప్ప నటుడు ఆయన. తర్వాత మెల్లగా మా మా నాన్నగారి తల్లి మా బామ్మగారికి 2 మేనత్త కొడుకులు ఉండేవాళ్ళు. ఒకడు వల్లభిషోల్స్ శివరాం గారు, వి శివరాం, సౌండ్ ఇంజనీర్. ఓకే. 1500 ఫిల్మ్స్ పైనే ఆయన చేసే మాయాబజార్ లాంటి చాలా సినిమాలు. ఓకే. ఓకే. ఆయన కూడా 40-50 సినిమాలు యాక్ట్ చేశారు. నాగయ్య గారి తరంలో చాలా సినిమాలు. రామారావు గారు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. సో వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకుని నెక్స్ట్ జనరేషన్లో మా బాబాయిలు 2 వచ్చారు. ఓకే. మా నాన్నగారుకి మొదటి తమ్ముడు గోఖలే గారు, ఆర్ట్ డైరెక్టర్. ఆయన విజయవాడ మొదటి సినిమా నుంచి మాయాబజార్, పాతాళ భైరవి ఇవన్నీ ఈ కొన్ని పాత్రలు సృష్టించింది గోఖలే గారు. ఘటోత్కచుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. అవును. సో ఘటోత్కచుడు సృష్టి. ఓకే. అలా ఘటోత్కచుడు ఉండే ఆహార్యం, వాళ్ళ ప్లేస్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయి, అన్నీ ఆయనే రూపకల్పన, ప్రపంచం. అలాగే శ్రీకృష్ణుడు అంటే రామారావు గారే అని ఇలాంటివన్నీ చేసిన ఆయనే. ఓకే. అలాగే తోటరాముడు రామారావుని, అవును, జగదేక వీరుని కథలో విజయ్ క్యారెక్టర్ కానీ. సో అటు రకరకాల మూవీస్కి, అలాగే గుండమ్మ కథలో రామారావు నాగేశ్వరరావు 2 దిగి రావడానికి ఒక రకమైన సెట్, అన్ని ఆహార్యం ఆయనే. ఓకే. ఓకే. సో ఆయన ప్రేరేపణతో ఆయన నెక్స్ట్ బ్రదరు మా సచిన్ గారు. సో వాళ్ళిద్దరూ మంచి పేరు సంపాదించుకున్నారు. స్వతహాగా మా సచిన్ గారు కూడా నటుడే. మొదటి సినిమా కూడా ఆయన నటుడి కింద చేశారు. పిచ్చన తాత వేషం వేశారు. తర్వాత మాయాబజార్లో బడి బడి దేవా పాట పాడుతూ రథం నడిపించింది ఆయనే. ఓకే. తర్వాత బాపు గారి సంపూర్ణ రామాయణంలో విశ్వామిత్రుడు వేశారు. మంచి మంచి సినిమాలు చేశారు ఆయన, 15-20 సినిమాల వరకు. తర్వాత మంచి ఆర్టిస్ట్గా, స్టేజ్ ఆర్టిస్ట్గా, అందుట్లో అన్నిటికన్నా ఏంటంటే ఎస్వి రంగారావుకి ఆయనకి ఒక ముఖేష్ రాజ్ కపూర్ లాగా, లేదా ఘంటసాల గారు రామారావు నాగేశ్వరరావు లాగా, రంగారావు అంటే సత్యం గారే. అందుకని నేను చాలామంది చెప్పేవాడిని, ఎస్ అంటే సత్యం, వి అంటే విజయ సంస్థ, రంగారావు, ఎస్వి రంగారావు. ఓకే. ఎస్వి డెఫినేషన్ అలా చెప్తున్నారు. డెఫినేషన్ అలా వాళ్ళు. తర్వాత వాళ్ళ ఇన్స్పిరేషన్తో నేను మా అన్నయ్య ఎంటర్ అయ్యాం. 3వ తరం. మా అన్నయ్య ప్లేబ్యాక్ సింగర్గా 71లో ఎంటర్ అయ్యాడు. వాడి ఇన్స్పిరేషన్ తీసుకుని నేను 74లో ఎంటర్ అయ్యాను. ముందు మ్యూజిషియన్గా, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా. ఓకే. తర్వాత ఇప్పుడు మా తర్వాత 2 తరాలు కూడా ఎంటర్ అయ్యాయి. అవునా? మొత్తం 5 తరాలు. ఓకే. అంటే మా అబ్బాయి బావమరిది మహత్ రాఘవేంద్ర అని తను హీరో. తెలుగు సినిమాలు బ్యాక్ బెంచ్ 2020 కొన్ని ఒక 5-6 సినిమాలు చేశాడు. తమిళ్ ఎక్కువ చేస్తున్నాడు. హిందీ కూడా ఆ మధ్య మంచి సినిమా చేశాడు. తర్వాత 5వ తరం మా అమ్మాయి కొడుకు, మా మనోడు హీరోగా భారతీరాజా గారు ఇంట్రొడ్యూస్ చేశారు తమిళ్, ఇళయరాజా మ్యూజిక్. ఇప్పుడు తెలుగులో 2 మూవీస్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు బిఎస్సీ ఫైనల్ ఇయర్, అప్కమింగ్ హీరో. అనుకోకుండా ప్యాషన్ వాడిది. తెలుగులో నిమ్మకూరు మాస్టర్ అని ఒక సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారి లీడ్ రోల్లో వీడు హీరో. ఇంకొకటి రామ్ గోపాల్ వర్మ గారి అసోసియేట్ డైరెక్టర్గా ఒక సినిమా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం. ఇంకా 2-3 సినిమాలు ఒప్పుకున్నాడు. వాడు తెలుగు తమిళ్ 2 వైపులు వెళ్ళాలి, వాడి అభిలాష. బహుశా 5 తరాలు అంటే మాధవ్ బెద్దీస్ అండ్ ఎఫిలియేటెడ్ టు మాధవ్ బెద్దీస్ చేసింది బహుశా మా ఫ్యామిలీస్ అనేమో. ఆఫ్ కోర్స్ 5 తరాలు అంటే మామూలు విషయం కాదు. అదేనో ఎవరికి
క్లాష్ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో అనమాట అవును, ఒక్కొక్కరు ఒక డిపార్ట్మెంట్. ఒక డిపార్ట్మెంట్లో.